హాయ్ అండి, మీ అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బాలామృతంతో అయితే ఒక స్వీట్ తయారు చేస్తున్నానండి. ఇన్ని రోజుల నుంచి బాలామృతం వేస్ట్గా పడేస్తున్నారేమో, ఇక నుంచి వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. పిల్లలైనా సరే ఎంతో ఇష్టంగా తినగలిగే స్వీట్ అండి. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పులు బాలామృతాన్ని తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకొని, 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా కానీ, నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకొని, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/4 స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా కలిసే విధంగా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండే విధంగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆ విధంగా కలిపేసేసుకుంటే మనకి బైండింగ్ అనేది బాగుంటుందండి. చూసారు కదా, పట్టుకుంటే ముద్దగట్టేటట్లు అవ్వాలన్నమాట. ఆ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోనికి 1/4 కప్పు వరకు నేనైతే నల్ల బెల్లం తీసుకున్నానండి. నల్ల బెల్లం పొడి ఉంది మా ఇంట్లో. ఆ నల్ల బెల్లం పొడిని తీసుకున్నాను. మీరైతే మామూలు బెల్లమైనా తీసేసుకోవచ్చండి. నల్లగొట్టేసేసుకొని కరగబెట్టేసేసుకోవాలి. ఆ వాటర్లో కరగబెట్టేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వేసేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని కలిపేసేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసేసుకోవాలండి. అంతా ఒక్కసారే వేసేస్తే మనకి జోరయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని కొద్దిగా వేసేసుకుంటూ, సరిపోకపోతే వాటర్తో కలుపుకుంటూ కలిపేసేసుకోవాలన్నమాట. నేను చెప్పిన కన్సిస్టెన్సీస్తో కలుపుకోండి. తీపి మనకి అన్నీ కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు చూసారు కదా, చపాతీ ముద్దలాగా అయిన తర్వాత ఒక ప్లేట్ పైన కొద్దిగా గోధుమ పిండిని జల్లేసేసుకొని, మనం కలిపిన దాంట్లో నుంచి కొద్దిగా తీసేసుకొని చపాతీలా చేసేసుకోవాలన్నమాట. కొద్దిగా మందంగానే చేసేసుకోవాలండి. చపాతీలాగా చపాతీ కర్రతో చేసేసుకుంటే సరిపోతుంది మనకి. చేత్తోనే చేసేసుకోవాల్సిన అవసరం లేదండి. చపాతీ కర్రతో అయినా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఆ విధంగా చేసేసుకొని ఇప్పుడు సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోండి. మనకి స్క్వేర్ షేప్లో రావాలంటే సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని 4 పలకలుగా చూసారు కదా, ఆ విధంగా కట్ చేసేసుకోండి. మొత్తం కూడా పిండి మొత్తాన్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకొని, చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని శుభ్రంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి అదిగో ఆ మందాన ఉండాలండి. ఆ మందంతో ఉంటే మనకి ఆ స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఎప్పుడు గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసేసుకొని దాంట్లోనికి ఒక్కొక్కటిగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకి అన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అన్నీ కరెక్ట్గా కాలిపోతాయండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం మాడిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా తింటారండి పిల్లలు కూడా. మనకి హెల్తీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కటి డ్రిప్ చేస్తూ కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేసుకోండి. ఇప్పటిదాకా పడేసారేమో బాలామృతం పిండిని, ఇక నుంచి అయితే బాలామృతం పిండిని పడేయవలసిన అవసరం లేదండి. ఇలా స్వీట్ చేసి పెట్టుకుంటే ఒక వారం రోజులైనా లేదా 10 డేస్ అయినా సరే అలాగే ఉండిపోతాయండి. పిల్లలు కూడా హ్యాపీగా తింటారనమాట. చూసారు కదా, ఆ విధంగా ఎర్రగా అయ్యే విధంగా కాల్ చేసేసుకొని ఇంకా మనం ఒక 10 నిమిషాల పాటు గాలి కుంచితే అనమాట కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్దలైనా సరే పిల్లలైనా సరే చాలా హెల్తీగా ఉంటారండి ఇవి తినటం వల్ల. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పేజ్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఉంటాను.